నమస్తే అండి రామారావు. నమస్తే రామారావు గారు, వచ్చే ఎలక్షన్స్లో టీడీపీకి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అవకాశం ఉంది అంటూ ఇండైరెక్ట్ గా లోకేష్ గారి మాటల్లోనే విన్నాం, రైట్? సో బట్ కొంతమంది టీడీపీ నేతలు వస్తే మేము ఇన్వైట్ చేస్తాము, రాకపోయినా మాకేం ఇబ్బంది లేదు, మా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అని. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న రామయ్యగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రావాల్సిన అవసరం ఉందా? అసలు మీరేం చెప్తారు? ఇప్పుడు ఈరోజు టాక్ ఆఫ్ ద పార్టీస్ ఆయనేనమ్మా. ఇప్పుడు ఇది మొన్న లోకేష్ తారక్ వస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ వస్తాడని చెప్పాడు. నిన్న చంద్రబాబు నాయుడు మాట, అప్పుడు పెద్దరామయ్య వచ్చాడు, రేపు చిన్నరామయ్య వస్తాడు. ఆ చిన్నరామయ్య అనే మాటను ప్రయోగించింది చంద్రబాబు నాయుడు మాట. తప్పకుండా రావాలి, ఎందుకంటే ఇప్పుడు పార్టీకి తారక తాలూకు ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు తెలుగుదేశం తాలూకు చైర్మన్, ఇట్లాంటి మాటలన్నీ పక్కన పెట్టి ఈ పార్టీ కష్టకాలంలో ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరని ఆలోచించినట్టయితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ అని అందరూ ముక్త కంఠంతో పలుకుతున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారిలో ఎన్టీ రామారావు గారి తాలూకు పోలికలు 50% ఎసెట్. అది ఆయన్ని చూస్తుంటే ఆ పెద్ద ఆయన చూస్తున్న ఫీలింగే కలుగుతుంది ఒకటి. రెండవది, మాట్లాడే విధానం కూడా ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఆయనలో ఉన్నటువంటి వాగ్జరి ఈయనలోనూ ఉందని. అంటే ఆత్మ తీసుకుని మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. చూసి కాదబ్బా, ఆత్మ తీసుకుని రామారావు గారి సోల్ తో మాట్లాడుతున్నారా? సోల్తో మాట్లాడడం కాదు, కానీ రామారావు గారు అంటే భక్తి. ఆ భక్తితో ఆయన్ని చాలా వరకు అనుసరించాడు ఈయన. ఆయన తాలూకు మాటలు కానీ, ఆయన తాలూకు ఉపన్యాసాలు కానీ చాలా అనుసరించాడు. నేను ఒకసారి వెళ్ళి తారక్తో మాట్లాడుతుండగా నిజంగా ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారా అని చెప్పేసి నాకు క్షణం షేక్ అయ్యాను. అది విశ్వేశ్వరయ్య గెస్ట్ హౌస్లో వెళ్ళినప్పుడు ఆయన రామారావు గారు మాట్లాడడం, ఈ పెదవులు ఇలా తడపడం, ఇవన్నీ ఉన్నాయి, ఇలా చూడడం, అవన్నీ చాలా రామారావు గారి పోలికలు జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈ పోలికలు తీసి పక్కన పెడదాం. ఆయనలో వర్త్ ఉంది, సంభాషణ చతురత ఉంది, తర్వాత క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడు, అపశృతులు దొల్లవు, తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఆచితూచి మాట్లాడతారు జూనియర్ ఎన్టీఆర్. ఆచితూచి మాట్లాడతాడు, ఎమోషనల్గా మాట్లాడతాడు. తర్వాత మనకున్నటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత క్రౌడ్ పుల్లింగ్ ఎవరికి వస్తుందా అంటే జూనియర్ ఎన్టీఆర్కే వస్తుంది క్రౌడ్ పుల్లింగ్. అందువలన ఆ జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రాకపోతే మాత్రం నిందపడతాడు ఇప్పుడు. ఎందుకంటే రావాలి, ప్రచారం చేయాలి, మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి. అప్పట్లో అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తొక్కేయడం వల్లే ఆయన యూటర్న్ తీసుకున్నారన్న వాదన కూడా లేకపోలేదు కదా. వీళ్ళు మధ్యవర్తులు చెప్తుంటారమ్మా. ఇప్పుడు మన వీడియోల్లో ఎక్కడైనా అపశృతులు ఉంటాయా? ఇప్పుడు ఎవరు తొక్కేస్తారు? తొక్కేస్తే మాత్రం పార్టీ ఎవరిది? సరే అదే మా తొక్కేస్తే అడగాలి నువ్వు, నీకు వాయిస్ లేదు. వాట్ యు మీన్? మా తాతగారి పార్టీది ఎవరిని అడుగుతారు అని ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని అడగలేరు కదా. ఎందుకు అడగలేరు? బంధుత్వం ఉంది, కుటుంబస్తులు. అరే ఒరే అని ఇతర పార్టీ వాళ్ళు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు అరే ఒరే అని మాట్లాడుతున్నా లేదు. కానీ ఏమయ్యాయి తప్పు చేసామని అడ్డం తప్పే ఉందమ్మా, తప్పులేదు. ఇప్పుడు హరే ఒరేని నీచంగా తిట్లు తింటున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఇట్లాంటి తిట్లు ఎప్పుడైనా తిన్నాడా? లోకేష్ బాబు ఎప్పుడైనా ఇట్లాంటి తిట్లు అరే ఒరే నేను తంతాం ఆడవాళ్ళ చేత కొట్టిస్తా అంటున్నప్పుడు నిజాలు అడిగేందుకు సంకోచం దేనికి ఈ జూనియర్ ఎన్టీఆర్ గారికి? అందువల్ల అదేం లేదు. కానీ మొత్తానికి పొరపాట్లు అందరి వల్ల జరిగాయి. మొత్తం పార్టీ మాత్రం కుప్పకూలింది. ఆ ఫస్ట్ తప్పు ఎవరిదంటే చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అరే ఆడవాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చాం కదా, పసుపు కుంకాలు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తే మనం గెలిచేస్తాం అనుకున్నారు. ఆ పసుపు కుంకాలకి 20,000 రూపాయలు అందుకున్నారు, వెళ్ళి అక్కడ ఓటు గుద్దారు.
అది మరి అక్కడ ఎంత అందుకున్నారో వాళ్ళకే తెలియాలి, వాళ్ళ మనస్సాక్షి తెలియాలి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండబట్టి తెలుగుదేశం పార్టీ పోయింది. రెండోది లోకేష్ని కాబోయే నాయకుడిని ప్రొజెక్ట్ చేసేసరికి వీడు మాట్లాడడం రాదురా బాబు, మంగళగిరి అనలేకపోతున్నాడు, ఈడేమి నాయకుడు అని చెప్పేసి ఇప్పటికీ టీడీపీకి ఉన్న ప్రధాన సమస్య అదే. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది. సో ఆ ప్లేస్ లో ఎవరున్నారంటే లోకేష్ గారిని అయితే ఇప్పట్లో చూడలేని పరిస్థితి, నుంచోబెట్టలేని పరిస్థితి. మరి ఎవరున్నారు నాయకులు ఏపీలో? దానికోసమే ఇప్పుడు లోకేష్ బాబు 400 రోజులు 4000 కిలోమీటర్లు తిరిగేదన్నమాట. ఈ 4000 కిలోమీటర్లు పూర్తి అయ్యేసరికి మాటలు వచ్చేస్తాయి, ఆలోచనలు కూడా మెరుగుపడతాయి. తర్వాత ఏంటంటే ఎక్కడ కూడా పొల్లుపోకుండా మెచ్యూరిటీ పాలనా విధానం, ప్రజలు ఆడి ప్రజలు దేన్ని లైక్ చేస్తున్నారు, దేన్ని తిప్పి కొడుతున్నారు, ఇట్లాంటి అనుభవాలు చెప్తే రావు, పుస్తకాల్లో చదువుకుంటే రావుమ్మా. అది అబ్జర్వ్ చేస్తేనే వస్తాయన్నమాట. అప్పుడు లోకేష్ బాబుకు చెప్తే వీళ్ళెవరికి కూడా వ్యక్తిగతమైన స్వార్థం, పదవి వ్యామోహం ఉంటే లీడర్ కాలేడు. పదవీ వ్యామోహం లేకుండా వాళ్ళ తాతగారి పార్టీనేమో గెలిపించి సమర్థులైన నాయకుల్ని, సమర్థులైన వాళ్ళేమో మినిస్టర్లుగా పెట్టి ముందు మంచి పరిపాలన అందించినట్టయితే తెలుగుదేశం అంటే ఎంత బాగుందిరా. ఇప్పుడు మన తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండి ఎంత బాగా పరిపాలిస్తున్నాడు, ఎంత ఆదర్శంగా పరిపాలిస్తున్నాడు. అమ్మ క్యాంటీన్ ఉందట, అన్న డిఎంకే వాళ్ళు అమ్మ బొమ్మ తీసేద్దామండి, ఆవిడ జయలలిత గారి బొమ్మ ఎందుకు తీసేస్తున్నామండి, బడ్జెట్ కేటాయించండి. దాని బడ్జెట్ ఎందుకయ్యా, అమ్మ క్యాంటీన్ కదా, మంచిదే కదా, ఆ తల్లి మంచి పని చేసింది కదా. ఎక్కడ జయలలిత గారి ఫోటో తీయడానికి వీల్లేదన్నారు. ఎక్కడ హైట్స్కి వెళ్ళిపోయాడు. తర్వాత స్కూల్ పిల్లలకి బ్యాగులు ఉంటాయి కదా, బ్యాగులన్నీ ఫ్రీగా ఇస్తారన్నమాట. మరి స్కూల్ పిల్లల బ్యాగుల మీద జయలలిత గారి ఫోటో ఉందండి, ఎలాగా అంటే మంచి పనే కదా అమ్మ, దానికోసం మళ్ళీ ఇన్ని కోట్లు పెట్టి మళ్ళీ బ్యాగులు చేయాలా అనేసి మొత్తం జయలలిత తాలూకు పార్టీ వాళ్ళందరినీ మీరు ఏదో ఎన్నికల్లోని మీరు నిలబడ్డారు, ఇప్పుడు మాత్రం మీకు ఏం కావాలో, మీరు ఎక్కడ లోపం ఉందో, ఏది మీకు వెలితిగా అనిపిస్తుందో అడగండి, నేను ఇస్తాను. మీ జయలలిత గారి పార్టీలో ఉన్నట్టే ఫీల్ అవ్వండి, మీకేం కావాలో అడగండి. అలా ఉండాలి పార్టీ అన్నది, అలా ఉండాలి పరిపాలన అన్నది. అలా కానీ మీ తెలుగుదేశం పరిపాలన ఉన్నట్టయితే ఎందుకు ప్రజలు తిప్పి కొడతారు? ఆలోచన వాళ్ళు రావాలి కదా, అది అవకాశం ఇవ్వాలి కదా. అయ్యో నీ లీడర్ కాకుండా నేను రానని జూనియర్ ఎన్టీఆర్ అనుకొని నేను వచ్చానంటే నీ లీడర్నే అని చెప్పేసి లోకేష్ అనుకుంటే ఎలాగవుద్ది? నేను మళ్ళీ వస్తానో రానో ఇదే ఆఖరి చూపులని చెప్పి చంద్రబాబు అంటుంటే ఇవి రాజకీయాల్లో అనవలసిన మాటలేనా? ఇప్పుడు చంద్రబాబు అంత లీడర్ ఏమంటున్నాడు, ఇదే చివరి చూపులు అంటున్నాడు. మళ్ళీ ఇంకోసారి రాని నేను అంటున్నాడు. మళ్ళీ ఇంకోసారి రాని వాడు రాజకీయాల్లోకి ఎదుగు, అర్థమైందా? అందువల్ల ఇవన్నీ మార్పులు రావాలమ్మా. ఇప్పుడు ఆ రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు, కొంప ముంచేసింది. ఆంధ్రదేశం అంతా తిరగబడి చూసింది, తిరగబడి వేసింది. గుద్దిన ఓట్లు ఎంతమంది గుద్దారో తెలియదు, డబ్బు సంచులు ఎన్ని మోసుకెళ్ళారో ఎంతమందికి ఇచ్చారో తెలియదు. అలా ఉండాలి ఎలక్షన్ రాజకీయం అంటే. అయితే చెప్పొచ్చు తట్టి వీటన్నిటికీ సమర్థుడు ఎవరు అంటే మనకి తారక్ సమర్థుడు కాబట్టి తారక్ తప్పకుండా ఎన్నికల్లో రావాలి, రావడమే కాకుండా గెలిపించాలి. గెలిపించిన తర్వాత పదవీ వ్యామోహం ఉండకూడదు. మళ్ళీ అసలు ఆ రాజకీయాల వైపే చూడకుండా సినిమాలు చేసుకోవాలంటారా? చేసినట్టయితే మీకున్న స్టార్డమ్. మరి అలాంటప్పుడు అవసరానికి వాడుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారిని టీడీపీ వాళ్ళు అంటారు కదా. అవసరాన్ని వాడుకోలే, తాత పార్టీని బతికించుకున్నాడు. అవసరం ఏంటి? అది అవసరం, బతికించుకోవడం అన్నది అవసరం. అది లోకేషా లేకపోతే ఎవరు మన తారక లేకపోతే మిగతా మన వాళ్ళని ఎవరైనా వచ్చి బతికించుకోవాలి. ఆ బతికించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది తాజాగా. కనుక తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది. అదృష్టవశాత్తు మంచి పేరు ఉంది, రైట్, అది ఆ పేరును ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.